వచ్చింది. వాట్ పింకీ? చెట్టు ముందా లేక విత్తనం ముందా అని. ఎస్, నాకు చాలా సార్లు వచ్చింది సేమ్ డౌట్. బట్ ఎస్టర్డే అక్క చెప్పింది కదా. దెన్ క్లారిటీ వచ్చింది. ఎస్, విత్తనాలు ఇచ్చే చెట్లను దేవుడు సృష్టించాడు. అవి మళ్ళీ కొత్త చెట్లుగా ఎదుగుటకు విత్తనాలు సహకరిస్తాయి. बल्ले बल्ले पालू तुम ठीक बोला. అక్క చెప్పాకే నది బ్రెయిన్ కి అర్థం వచ్చింది. అరే పప్పు, విత్తనానికి మొక్కకి మధ్య తేడా నీకు తెలిసేటి? నాకు తెలుసు. అబ్బో, అయితే మొక్కలు తింటారా? ఎందుకు తినరు? చాలా రకాలు తింటారు. గట్లనా? అంటే తోటకూర పప్పు, పాలకూర పప్పు, మెంతికూర పప్పు, గోంగూర పప్పు, గిల పప్పులా? అన్ని పప్పులే కాదు, కూరగా కూడా వండుతారు. నీలా చేపల పులుసే కాదు, ఆకుకూరలో పులుసులు కూడా వండుకొని తింటారు. బొట్ట బొమ్మ, నువ్వెంతసేపు నా చేపల మీద పట్టం మాని, లేదంటే ఉప్పు చేప తెచ్చి పప్పు చెక్క అని నీ నోట్లో ఎట్టేసినాను అనుకో, ఇక జీవితంలో చేపలు చేస్తావు. హే కొరమీన్, సీడ్స్ తింటావా? ఉష్షూ, దానిమ్మ గింజలు, ధనియాలు, గుమ్మడి గింజలు, ఇలా గింజలు ఉంటాయి చూడు, అలాంటివన్నీ తింటాంగా. అమ్మా, ఈ మేధావికి ఏటి తెలవదు అనుకుంటున్నారా ఏంది? హే బాయ్స్ అండ్ గర్ల్స్, డోంట్ అండర్ ఎస్టిమేట్, ఓకే? బల్లే బల్లే అరే బల్లే బల్లే, నాదొక్క క్వశ్చన్. క్యా? నీ తలపైన ఇత్తనాలు ఎత్తే ఏ రకమైన మొక్కలు మొలుస్తాయంటావురా? నీ దట్టమైన అడవిలో ఏ రకమైన మొక్కలు మొలుస్తాయో గదే మొక్కలు మొలుస్తాయి. వచ్చావా సీనియర్ కాంతం? వచ్చాను, నీ ఎటకారాలన్నీ విన్నా కూడా. ఇంతకీ ఏ మొక్కలు మొలుస్తాయి అంటావు? బల్లే బల్లే సబ్బాసు కాంతం. అరే కొర్మిన్ను బోలో రే. ఊరుకో కాంతం, నువ్వు నీ సిల్లి కూర్చును. నువ్వు సిల్లీగా అడిగితే నేను సీరియస్గా తీసుకుంటాను. జూనియరు, నేను ఇంకా రానేదని ఆ గోళ్ళు నువ్వు ఆడుకుంటున్నావా? మరో మాట గిట్ట చేస్తే నిన్ను గోళీలు ఆడేస్తాను రోయ్. అసలు మా అయ్యను అనాలి. అరే అయ్యా, బేగా రమ్మంటే చేపలు ఉట్టాలి, నత్తలు నెట్టాలి అంటూ ఒకే ఒక గంట ఆలస్యం చేసిండు. గదే ఆ ఒక్క గంట నేను ముందు వచ్చుంటే వస్తే కాంతం నీతో కాంచిన ఆట ఆడేసుకుందును. అరే ఫ్రెండ్స్, పెద్ద జ్యోతి వచ్చింది. వామ్మో, నాకైతే చెమటలు పట్టేశాయనుకో. పెద్ద జ్యోత ఎవరా పాప, కొత్తగా జాయిన్ అయినుకుంటా. పప్పుగడ చూస్తేనే చెమటలు పట్టేశాయంటే అర్జెంటుగా చూసియాలి. ఏడ్రా జ్యోతి, నాకే తగ్గుపడట్లా. కొరమీను, జ్యోతి అంటే అమ్మాయి కాదు, పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు. బల్లే బల్లే. ఎస్టర్డే అక్కతో అన్నా. నువ్వు కాన్సంట్రేషన్ ఎక్కడ పెడుతున్నావు? అల్లల్లల్లల్ల,
దెబ్బడిపోన్నానే, అయ్యయ్యో. వీడికి ఎంతసేపు చేపల మీద పాపల మీద ధ్యాసే తప్ప చదువు మీద ఏటి లేదయ్యే. సందు దొరికితే చాలు నన్ను ఆడేసుకుంటది. బల్లే బల్లే అక్క వస్తుంది, బల్లే బల్లే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. బల్లే 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 బల్లే. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాక అనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో యుండు అనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయమును కలుగగా 5వ దినం ఆయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతి ప్రకారము నేలను ప్రాగు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనుగాను పురుషునుగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా భూమి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద యుండు జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదై ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినం ఆయను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.